చంద్రబాబు గారిని అయితే పని చేసుకొనివ్వడం అన్నటువంటిది ముఖ్యం. ఇది తాజాగా వైరల్ అవుతున్నటువంటిది. అంటే ఓ పక్కన ఆయన పని చేస్తున్నా సరే పాజిటివ్ నేనే అనేక సార్లు మాట్లాడా. ఒకసారి నా వీడియోలు చూస్తే గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. తెలుగుదేశం బాగుపడాలంటే ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు కాదు, ఫస్ట్ పాజిటివ్ ప్రొజెక్షన్ కావాలి. వాళ్ళు పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకోవడం మానేసేసి వాళ్ళని వీళ్ళని వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటున్నారు. చివరికి బాబు గారు ఏం చేసినా చివరికి బాబు గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం అనుకూల మీడియానే చేసుకొస్తుంది, అట్లాగే వాళ్ళ సోషల్ మీడియానే చేసుకొస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇదే అంశం మీద ఎవరైతే నీలాయపాలెం విజయ్ కుమార్ వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి స్టేట్మెంటు, బూమ్రా విత్ శామ్ కాన్స్టస్ పెట్టుకుంటే ఫ్యామిలీ బయట అందరూ బాగానే ఉంటారు, ఉండాలి కూడా, గ్రౌండ్లో జరిగింది అక్కడే మర్చిపోవాలి, ఆవేశాలు ఉంటే తగ్గించుకోవాలి. మన రాష్ట్రంలో మరీ గత 5 ఏళ్ళుగా అవతల పార్టీని శత్రువుగా చూడడం, అవతల పార్టీ వారిని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన, వీలైతే అవతల గల పార్టీ వాళ్ళని జైలుకు పంపించాలనే దృక్పథం, ఆటగా చూసినట్టే రాజకీయాలను కూడా అలాగే చూడాలనేది స్కూల్ మాది. చేసిన తప్పుకి శిక్ష అనేది తప్పదు. మన రాజ్యాంగం పోలీస్ వ్యవస్థ ఇంకా అంత ఘోరం కాలేదు, పైగా వ్యవస్థ మన చేతిలోనే ఉండగా మనం మరీ అంత హైరాణ పడడం అవసరం లేదేమో, చట్టం తన పని తాను చేస్తుంది, ఆలస్యం కాకుండా చూడాలనే మనం కోరుకోవాలి అనే స్కూల్ మంది. చాలామంది మీద కేసులు నడుస్తున్నాయి, ఇంకా కేసులు పెడుతున్నారు. అస్సాంకి పారిపోయిన పోలీసులు వెతికి పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసుల నుండి బెయిల్ కోసం కోర్టు చుట్టూ 100 మంది దాకా వారి నాయకులు తెగదిరుగుతున్నారు. అప్పటి నాయకులు ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు కోర్టులు పోలీస్ స్టేషన్లు పెట్టెక్కారు లెక్కేయండి. ఇంకా ఒకళ్ళు 2 ఉన్నారు, ఎక్కడికి పోలేరు. దే విల్ బి బ్రాట్ టు ట్రయల్. వాళ్ళు ప్రవర్తించేంత హింసాత్మకంగా క్రూరంగా మనము చేయని అవసరం లేదేమో అనే స్కూల్ మంది. రక్తానికి రక్తం సిద్ధాంతం కానే కాదు, మనం చిందించిన రక్తానికి కోర్టుల ద్వారా పనిష్మెంట్ వేయించడం మన స్కూల్. కానీ మన తమ్ముళ్ళు కొంతమంది క్రికెట్లో పంతు, జైస్వాల్ ఒకే ఓవర్లో ఆస్ట్రేలియా స్కోర్ మొత్తం కొట్టేస్తామన్నట్టుగా అలా T20 మ్యాచ్ ఆడాలని ఫీలింగ్. ఆడితే ఏమవుతుంది, టెస్ట్లో ఓడిపోతున్నాం. వీ నీడ్ టు ప్లే టు అవర్ స్ట్రెంగ్త్. ఏ ఫార్మెట్లో ఎలా ఆడాలో అలాగే ఆడాలి. టెస్టులో 2020 ఫార్మెట్ ఆడితే ఎట్లా? ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపడం కూడా 5 రోజులు టెస్ట్ మ్యాచ్ లాంటిది. 6 నెలల్లో 5 ఏళ్ల మొత్తం స్కోర్ కొట్టేయాలంటే ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఇండియా పరిస్థితి వస్తుంది. వాళ్ళ స్ట్రెంత్ ఎదుటి పార్టీ వాళ్ళని అన్యాయంగా కేసులు ఎరికిస్తే సైలెంట్ అయిపోతారనుకున్నారు. ఏమైంది? ప్రజలు చీకొట్టారు. మనం వాళ్ళ మీద వాళ్ళు చేసిన పాపాలు చట్టాల ఆధారంగానే కేసులు పెడుతున్నాం. కేసులు వస్తున్నాయి, జైలుకి పోతున్నారు, పోలీసు విచారణ జరుగుతున్నాయి. మనం వ్యక్తిని నమ్మి నాయకత్వ బాధ్యతలు అప్పగించాం. అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పను, కానీ జీతాలకు పెన్షన్లకు వెతుక్కునే స్థాయి నుంచి ఆర్థిక పరిస్థితిని పైకి తెచ్చే క్రమంలో అక్కడక్కడ కొన్ని తప్పులు ఉండొచ్చు. పాత ఉద్యోగులు పాతుకుపోయి ఉండొచ్చు. పత్రికల్లో అవన్నీ వస్తున్నాయి, వెంటనే చర్యలు తీసుకున్నారు. 1 రిజాల్వ్ కాకపోయినా ఉండొచ్చు. మనం ప్రభుత్వం బయట కూర్చొని చెప్పడం సులభమే, ఆయనకు బాధ్యత ఇచ్చాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కనీసం సంవత్సరం అన్నా కాకమునిపై మన ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయం పైన రోజువారీ కామెంటరీ చెప్తుంటే ఎట్లా? వీ కెనాట్ బీ మోర్ లాయల్ దాన్ ద కింగ్. ప్రభుత్వం అనేది ఒక పెద్ద అగాధం. మనం బయటపడి కూర్చుని ఒక చీపురు పొలంతో డీప్ స్టిక్ లాగా చూసి అంచనా వేసేస్తే ఎట్లా? ఓ చిన్న కార్పొరేషన్ తీసుకున్న నేను నా సహచైర్మన్ల కొందరు అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, ఒక్క క్షణం కూడా తీరికలేదు మాకు. ఇంతకుముందు కార్పొరేట్లో రోజు ఆఫీసుకు పోయినట్టు ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో ఉంటున్నాం. మరీ చివరి 3 ఏళ్లలో పెట్టిన ఖర్చులకి అవుట్పుట్స్కి పొంతనే లేదు. తినేశారని అర్థం అవుతుంది. చాలామంది ఉన్నత అధికారులు ఇన్వాల్వ్మెంట్తోనే అప్పుడు చైర్మన్లు తిన్నారని అర్థం అవుతుంది. కానీ చాలాసార్లు చేతికి దొరకకుండా తిన్నారు. మరీ గత 2 ఏళ్ళు అయితే అసలు పనులే జరగలేదు. పూర్తి స్తబ్దత. కార్పొరేషన్లోనే ఈ విధంగా ఉంటే ఇక ప్రభుత్వంలో చెప్పనాలు కాదు, ముందు డబ్బులు సంపాదించాలి. ఇప్పటికీ 6 నెలల్లో మన రాష్ట్రంలో వచ్చినంత పరిశ్రమ పెట్టుబడులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ఒకదానికొకటి సంబంధం లేని ఫీల్డ్స్లో పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి మొదలైంది, ఉక్కు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, ఆయిల్ రిఫైనరీలు ఒక రకంగా వెల్లువలా వస్తున్నాయి. ఎప్పుడో ఏమో జరుగుతుందంటూ హైపోథెటికల్గా ఆలోచన చేస్తే మనం ఏదో బాగా వెనకబడిపోయామని, రాజకీయంగా డౌన్ అయ్యామని ఆలోచన చేస్తూ మనం గట్టిగా అరిచి ఆనందంతో చెప్పాల్సిన విజయాన్ని వేరు చేస్తూ మొక్కుబడిగా చెప్తూ మన శ్రమను మనం తక్కువ చేస్తున్నాం. చంద్రబాబు గారికి రాష్ట్ర కళ్ళాలు అప్పగించాం. ఆర్థిక పరిస్థితులపైన పార్టీని రాజకీయంగా ఎలా నడిపించాలనే విషయంలో ఆయనకంటే ఇంకెవరికి ఎక్స్పర్టైజ్ లేదేమో. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, క్షేత్రస్థాయిలో తీరని కోరికలు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి ఆపాదించకుండా ఆయా స్థాయిలోనే లేదా ఆ స్థాయి గురించి మాత్రమే మాట్లాడదాం. మనం బయట కూర్చొని రన్నింగ్ కామెంట్ ఇస్తూ శైలేసారాధ్యం చేయకుండా కొన్ని రోజులు ఆయన ప్రశాంతంగా మనసు పెట్టి పాలన చేరిద్దాం. ఈ నేరేటివ్తో అందరూ ఏకీభించాలని లేదు, కానీ నాకున్న అనుభవంతో కార్పొరేట్లో ఉన్నాను, 5 ఏళ్ళు ప్రభుత్వం చూశాను, మళ్ళీ ప్రతిపక్షంలో ముందుండి మాట్లాడాను, ఇప్పుడు ప్రభుత్వంలో ఓ చిన్న స్థాయిలో ఉన్నాను, అర్థం చేసుకునేంత అనుభవం అయితే వచ్చింది. కొత్త సంవత్సరంలో చంద్రబాబుకి పరిపాలించేందుకు సమయం ఇద్దాం. పార్టీ మనది, మనందరిది, ఎప్పుడైనా మనం మాట్లాడచ్చని చక్కటి సూచన చేశారు.